హాయ్ గైస్, 4 years బ్యాక్ గీతాంజలి అనే మూవీ వచ్చింది. హర్రర్ కామెడీగా సూపర్ డూపర్ హిట్ అయింది. దానికి సీక్వెల్గా గీతాంజలి మళ్ళీ వచ్చిందనే సినిమా ఈరోజు గ్రాండ్గా రిలీజ్ అయింది. సెకండ్ భాగం లాగా ఎలా ఉంది, ఫస్ట్ భాగం రేంజ్లో మెప్పించిందా లేదా మన రివ్యూలో మాట్లాడదాం. డైరెక్టరు శివ తిరులపాటి ఏదో ట్విస్టులు ఇద్దాం, ఏదో భయంకరమైన హర్రర్ తీద్దాం, కామెడీ తీద్దాం అనుకున్నాడు, కానీ ఆ రేంజ్లో మాత్రం వర్కౌట్ కాలేదు అనిపించింది. ఫస్ట్ హాఫ్ వెరీ నార్మల్, ఒక సీరియల్ లాగా ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్కు ఫ్లాప్ పడితే వాళ్ళ స్ట్రగుల్ ఏంది, వాళ్ళ బాధలేంది, వాళ్ళకి తిండి తిప్పలేంది అనేది ఇది రొటీన్. చాలా సినిమాల్లో చూసినాం. శ్రీనివాసరెడ్డి, శకలక శంకర్, సత్య క్యారెక్టర్, అంజలి క్యారెక్టర్ ఇలాగే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బోరీగా ఉంటుంది. ఇంటర్వెల్ ఏదో జస్ట్ ట్విస్ట్ ఇస్తాడు. ఇంకా ఇంటర్వెల్ తర్వాత సునీల్ వెళ్ళిన తర్వాత జస్ట్ కామెడీ జనరేట్ అవుతుంది. హర్రర్తో పాటు కామెడీ జస్ట్ ఓకే అనిపిస్తుంది. దాన్ని జస్ట్ ఇంకా ఒక నెక్స్ట్ రేంజ్లో కామెడీతో పాటు హర్రర్ డైరెక్టర్ ప్లాన్ చేసి ఉంటే బాగుంటుండే. జస్ట్ యావరేజ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ మాత్రం వెరీ వెరీ కూల్ బోరింగ్ అనిపిస్తుంది. అది రావు రమేష్ వెళ్ళిన తర్వాత ఏంటి క్లైమాక్స్ ఇదేనా? ఫస్ట్ బిగినింగ్లో మనకు బొమ్మాలి రవిశంకర్ తన ఫ్యామిలీ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నది, ఆ బిల్డింగ్లో ఎందుకున్నారు, వాళ్ళ కూతుర్లు ఎందుకు అట్లా చేసిర్రు, ఆ దయ్యాల కొంపలో ఎందుకు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎండింగ్ ఇచ్చినుంటే బాగుంటుండే. వాళ్ళను జస్ట్ మధ్యలోనే వాళ్ళ క్యారెక్టర్ కట్ చేసిండు, క్లైమాక్స్ తీసుకొచ్చి రావు రమేష్ దగ్గర పెట్టిండు. జస్ట్ రొటీన్ అనిపించింది. ఇంకో ట్విస్ట్ ఇద్దాం అనుకున్నాడు భయంకరంగా డైరెక్టర్ శివ తిరులపాటి. వాళ్ళకి 100 రూపాయలు కోటి ఓ బొమ్మ తీసుకొని కోటిలో ఆ బొమ్మ గీతాంజలి, గతంలో చనిపోయిన గీతాంజలి తన చెల్లెలకి ఆపద వస్తుంది, అక్కడ తీసుకుపోయి ఇవన్నీ అది ఆలీ నుంచే ఏదో ట్విస్ట్ ఇద్దాం అనుకున్నాడు, కానీ అది కూడా పెద్దగా వర్కౌట్ అయ్యి స్క్రీన్ ప్లే అనేది చాలా క్రిప్పింగ్గా అన్నట్టు ఎక్కడ అనిపించలేదు. జస్ట్ మనకు ఆల్రెడీ సీన్ బై సీన్ చూస్తున్నట్టే అనిపించింది. గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీ, హర్రర్ కామెడీ థ్రిల్లర్గా వచ్చింది. ఆ రేంజ్లో మాత్రం లేదు. జస్ట్ నార్మల్ సినిమా, యావరేజ్ కామెడీ వరకు. జస్ట్ సెకండ్ హాఫ్ జస్ట్ సునీల్ కామెడీ ఓకే, అంతకు మించి ఏం లేదు. నాకైతే యావరేజ్